అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 9వ తరగతిలోని 5వ పాఠం శతక మధురిమ పాఠ్యాంశాన్ని పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ స్నేహితులకు షేర్ చేయండి. పాఠం పేరు శతక మధురిమ. వివిధ శతక కవులకు సంబంధించినటువంటి పద్యాలు ఈ పాఠంలో ఉంచడం జరిగింది. చదవండి, ఆలోచించి చెప్పండి. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతి. ఇది ఏ శతకంలో ఉన్న పద్యం అంటే సుమతి శతకంలో ఉన్నటువంటి పద్యం. బలవంతుడ నాకేమని, నేను ఆర్థికంగా శారీరకంగా బలముంది, నాకేమి అనేటటువంటి అహంకారం అనేటటువంటిది పనికిరాదు. ఆ అహంకారంతో పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, 10 మందిని ఎదిరించడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. అహంకారంతో ఎదిరించడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతి. బలవంతమైనటువంటి అంటే ఎక్కువ బలం కలిగినటువంటి సర్పము కూడా సమయం కలిసి రాకపోతే చలిచీమల చేత జిక్కి చావదె సుమతి. అల్పమైనటువంటి చలిచీమలన్నీ కలిసికట్టుగా వచ్చి ఆ పామును కరిచి చంపుతాయి కదా అని ఈ పద్యంలో ఉన్నటువంటి విషయం. ప్రశ్నలు చూద్దాం. బలవంతుడననే అహంకారం ఎందుకు ఉండకూడదు? తాను బలవంతుడు అనేటటువంటి అహంకారం ఎందుకు ఉండొద్దు అంటే, నాకు బలం ఉంది అని చెప్పేసి 10 మందితో పోట్లాడితే ఆ 10 మంది ఐక్యమత్యంగా నిన్ను ఓడిస్తారు. కాబట్టి అహంకారం అనేటటువంటిది పనికిరాదు. చలిచీమల గురించి మీరు ఏమి తెలుసుకున్నారు? చలిచీమలంటే బలం లేనటువంటివి. అవన్నీ కూడా కలిసికట్టుగా ఉండి పోరాటం చేస్తే దేన్నైనా సాధించవచ్చు. మనం కూడా ఐక్యమత్యంగా ఉండి పోరాటం చేస్తే ఎవరినైనా దేన్నైనా ఎదిరించవచ్చు. పై పద్యం ద్వారా తెలిసే నీతి: 1, బలవంతుణ్ణి అనేటటువంటి అహంకారం ఉండకూడదు. 2వది, ఐక్యమత్యంగా ఉంటే, అందరం ఐక్యమత్యంగా ఉంటే దేన్నైనా ఎవరినైనా ఎదిరించవచ్చు. ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా ఏ ప్రక్రియలో కనబడతాయి? నీతులు అంటే మంచి విషయాలు, మోరల్ వాల్యూస్ సంబంధించినటువంటి విషయాలు ఏ పద్యాల్లో సాధారణంగా ఉంటాయి అంటే శతక పద్యాల్లో అని మనం చెప్పుకోవచ్చు. పాఠం ఉద్దేశం: శతక పద్యాలు నైతిక విలువల్ని పెంపొందింపజేస్తాయి, భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల ద్వారా నైతిక విలువల్ని పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. శతక పద్యాలు నైతిక విలువల్ని పెంపొందింపజేస్తాయి. నైతిక విలువలంటే మంచి వైపే, మంచి మార్గాన్ని మనకు చూపిస్తాయి. ఇది మంచి, ఇది చెడు అని వివరించి చెబుతూ మంచి వైపే మన అడుగులు వేయాలి, చెడు వైపు చూడకూడదు అని శతక పద్యాల్లో వివరిస్తారు. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన భవిష్యత్తు తరాన్ని, మన భవిష్యత్తు జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అంటే మనం బాగుపడేటటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ పద్యాల్లో ఉంటాయి. శతక పద్యాల ద్వారా నైతిక విలువల్ని పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. విద్యార్థుల్ని మంచి మార్గంలో నడిపించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. సాధారణంగా శతక పద్యాల్లో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో మల్ల భూపాలియం, సర్వేశ్వర, భాస్కర, శ్రీకాళహస్తీశ్వర, ఉత్పలమాల, ఏకప్రాస శతఘమాలిక, నింబగిరి నరసింహ, చంద్రమౌళీశ్వర శతక పద్యాలు ఉన్నాయి. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. ప్రక్రియ ఏంటి? శతక ప్రక్రియ. సాధారణంగా శతక పద్యాల్లో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. సుమతి శతకంలో సుమతి అని, వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ, దాశరథి శతకంలో దాశరథి కరుణాపయోనిధి.
ఒక పదంగానో లేదా పాదంగానో లేదా రెండు పాదాల్లో కూడా ఆ మకుటం అనేటటువంటిది ఉంటుంది. ఇవి ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏంటంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఒక పద్యంలో కవి చెప్పదలుచుకున్నటువంటి భావాలన్నీ కూడా పూర్తిగా అదే పద్యంలో నిక్షిప్తం చేస్తూ చెబుతూ ఉంటాడు. కాబట్టి వీటిని ఏమంటారు? ముక్తకాలు అంటారు. విషయమంతా కూడా అదే పద్యంలో వివరించి చెబుతాడు. అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో మల్లభూపాలియం, సర్వేశ్వర, భాస్కర, శ్రీకాళహస్తీశ్వర, ఉత్పలమాల, ఏకప్రాస శతపద్యమాలిక, నింబగిరి నరసింహ, చంద్రమౌళీశ్వర శతక పద్యాలు ఉన్నాయి. ఈ శతకాలకు సంబంధించినటువంటి ఆణిముత్యాలైనటువంటి కొన్ని పద్యాల్ని మనం చదువుదాం. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం. నీతిని, జీవిత అనుభవాలను, భక్తిని, వైరాగ్యాన్ని శతక పద్యాల్లో కవులు చెప్పారు. ఈ పద్యాలు నైతిక విలువల్ని పెంపొందిస్తూ రసానుభూతిని కలిగిస్తాయి. ఇటువంటి పద్యాలను మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం. పద్య ప్రక్రియలో శతకం అనేటటువంటిది ఒక ప్రక్రియ. నీతిని అంటే మోరల్ వాల్యూస్ని, జీవిత అనుభవాలను కవులు తమ యొక్క జీవితానుభూతులన్నీ కూడా రంగరించి కాచి వడగట్టి ఈ శతక పద్యాల ద్వారా మనకు అందిస్తారు. అలాగే భక్తిని, వైరాగ్యాన్ని శతక పద్యాల్లో కవులు చక్కగా వివరించి చెప్పారు. ఈ పద్యాలు నైతిక విలువల్ని పెంపొందింపజేస్తూ అంటే మంచి మార్గంలో మనందరినీ కూడా నడిపిస్తూ చక్కటి రసానుభూతిని కలిగిస్తాయి. ఇటువంటి పద్యాలను మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం. మొదటి పద్యం సర్వేశ్వర శతకం నుంచి తీసుకోబడినటువంటి పద్యం. సర్వేశ్వర శతకాన్ని రచించినటువంటి కవి యథావాక్కుల అన్నమయ్య గారు. ఇతని శైలి ధారాళమైనది. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉన్నది. సర్వేశ్వర శతకాన్ని రచించిన కవి యథావాక్కుల అన్నమయ్య గారు. ఇతని శైలి అంటే రాసే విధానము ధారాళమైనటువంటి శైలిలో ఈయన రాస్తారు. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి ఉంది. పద్యం కులశైలంబులు పాదు పెళ్ళగిలి దిక్కులంబునం గులినన్ జలదుల్మేరలనాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్ జలజాత ప్రియ శీతభానులు యథా సంచారముల్ దప్పినన్ దలకండుబ్బడు చొప్పుదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వర. సర్వేశ్వర అంటే ఈ లోకాలన్నింటికీ ప్రభు అయినటువంటి ఓ ఈశ్వర. కులశైలంబులు అంటే సప్త కుల పర్వతాలు. ఎన్ని? 7 అన్నమాట. కుల పర్వతాలు ఎన్ని? 7. మహేంద్రము, మలయము, సహ్యము, శక్తిమంతము, గంధమాదనము, వింధ్యము, పారియాత్రము అనేటటువంటివి 7 కుల పర్వతాలు. ఇక్కడ కులశైలంబులు, శైలము అంటే పర్వతం, కులశైలంబులు అంటే కుల పర్వతాలు. పాదు పెళ్ళగిలి దిక్కులంబునన్ కూలిన్. పాదు అంటే ఆశ్రయాన్ని, అంటే బేస్ని, అంటే సపోర్ట్ని. పెళ్ళగిలి అంటే పెకలింపబడి, అంటే పైకి లేపబడి. దిక్కులంబునన్ అంటే దిక్కుల చివర్లో, కూలినన్ అంటే కూలిపోయినప్పటికీ. ఏవి? కుల పర్వతాలు వాటి యొక్క ఆశ్రయాన్ని కోల్పోయి దిక్కుల చివర్లో కూలిపోయినప్పటికీ జలధుల్మేరలనాక్రమించి సముదంచద్భంగి ఉప్పొంగినన్. జలధుల్ ఏంటి? జలధి అంటే సముద్రము. సముద్రాలు మేరలను ఆక్రమించి, మేర అంటే హద్దు, అంటే బౌండరీస్, బార్డర్. ఆ హద్దులను ఆక్రమించి అంటే అతిక్రమించి, ఆ హద్దును దాటి. సముద్రంలో మనం చూస్తుంటాం ఆ అలలనేవి ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అది హద్దు. ఆ హద్దుల్ని అతిక్రమించి, ఆ హద్దుల్ని దాటి సముదంచద్భంగి నుప్పొంగినన్. సముదంచద్భంగి అంటే పైకి నెట్టబడినటువంటి, భంగి అంటే విధానం. సముదంచత్ అంటే పైకి నెట్టబడినటువంటి, భంగి అంటే విధానం. ఉప్పొంగినన్ అంటే పొంగిపోయినప్పటికీ, అంటే సునామీ లాంటి ప్రమాదాలు వచ్చినప్పటికీ. జలజాత ప్రియ. జలజాతము అంటే తామర పువ్వు.
తామర పువ్వులకు ప్రియుడు అంటే ఇష్టమైనటువంటి వాడు. ఎవరయ్యా తామర పువ్వులకు ఇష్టడు అంటే సూర్యుడు. సూర్యోదయానికి తామరలన్నీ చక్కగా విచ్చుకుంటాయి, సూర్యాస్తమయానికి తామరలన్నీ ముడుచుకుంటాయి. జలజాత ప్రియ, జలజాత ప్రియుడు అంటే ఎవరు? సూర్యుడు. శీతభానులు, చల్లని కిరణాల్ని ప్రసరింపజేసేటటువంటి వాడు. ఎవరు? చంద్రుడు. జలజాత ప్రియుడు అంటే సూర్యుడు, శీతభానులు అంటే చల్లని కిరణాల్ని ప్రసరింపచేసేటటువంటి వాడు. ఎవరు? చంద్రుడు. యథాసంచారముల్, సంచారం అంటే తిరగడం. యథాసంచారముల్ ఎప్పటి వలె లేదా తిరగవలసిన విధంగా తప్పినన్, తిరగడం అనేటటువంటి తప్పినప్పటికీ సూర్యుడు ఎప్పుడూ కూడా తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు. ఇది ఆయన యొక్క దారి. ఆ విధానాన్ని మరచిపోయి ఇంకో దిక్కున ఉదయించి ఇంకో దిక్కున అస్తమించినప్పటికీ అని. యథాసంచారములు, తిరగవలసిన విధంగా తప్పినన్ అంటే తిరగకపోయినప్పటికీ. భవత్ ప్లస్ భక్తుండు, భవత్ అంటే నీ యొక్క భక్తుడు, భక్తునైనటువంటి నేను. తలకండు అంటే చలించడు, దీనికి భయపడడు. ఉబ్బడు, ఉబ్బిస్తున్నారు అంటుంటారు. ఉబ్బిపోవడం అంటే పొంగిపోవడం. ఎంత సంతోషం వచ్చినప్పటికీ కూడా, ఎంత పెద్ద పదవిలో ఉన్నప్పటికీ కూడా పొంగిపోను. అలాగే చొప్పుదప్పడు అంటే పద్ధతిని దాటి ప్రవర్తించడు, తన మార్గంలో తానే ఉంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? నీ యొక్క భక్తునైనటువంటి నేను తలకండు అంటే దేనికి చలించను, అంటే దేనికి భయపడను. ఉబ్బడు అంటే పొంగిపోడు. చొప్పుదప్పడు అంటే పద్ధతిని దాటడు, నీతితోనే ప్రవర్తిస్తూ ఉంటాడు అని అర్థం. ప్రతి పాదం యొక్క అర్థం చూద్దాం. సర్వేశ్వర, ఈ లోకమంతటికి ప్రభు అయినటువంటి ఓ ఈశ్వర. కులశైలంబులు, కుల పర్వతాలు ఎన్ని? 7. ఆ కుల పర్వతాలు పాదు పెల్లగిలి, పాదు అంటే ఆశ్రయాన్ని, పెల్లగిలి అంటే పెకిలించబడి, దిక్కులంబునన్ కూలిన్, దిక్కుల యొక్క తీరాన, ఒడ్డున, చివరన, కూలినన్ అంటే కూలిపోయినప్పటికీ, జలధుల్ సముద్రాలు మేలలను ఆక్రమించి, హద్దును దాటి, బౌండరీస్ని దాటి, సముదంచద్భంగి అంటే పైకి నెట్టబడిన విధంగా, ఉప్పొంగినంటే పొంగిపోయినప్పటికీ. జలజాత ప్రియ, తామరలకు ఇష్టడైనటువంటి వాడు ఎవరు అంటే సూర్యుడు. శీతభానులు, చల్లని కిరణాలు ప్రసరింపజేసేటటువంటి వాడైన చంద్రుడు. యథాసంచారముల్, సంచారం అంటే తిరగడం. యథాసంచారముల్ ఎప్పటి వలె లేదా తిరగవలసిన విధంగా. తప్పినన్ అంటే తిరగకపోయినప్పటికీ. భవద్భక్తుండు, నీ యొక్క భక్తుడు. తలకండు అంటే చలించడు. ఉబ్బడు అంటే దేనికి పొంగిపోడు. చొప్పుదప్పడు అంటే పద్ధతిని దాటడు, అంటే నీతిని అనుసరిస్తాడు. ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అని ఈ పద్యం. కులపర్వతాలన్నీ ఆశ్రయాన్ని కోల్పోయి దిక్కుల చివర్లో కూలిపోయినప్పటికీ, సముద్రాలు తమ యొక్క హద్దుల్ని దాటి పైకి నెట్టబడినవై పొంగిపోయినప్పటికీ, సూర్యుడు చంద్రుడు తిరగవలసిన విధంగా తిరగకపోయినప్పటికీ, నీ యొక్క భక్తుడు దేనికి చలించడు, పొంగిపోడు, పద్ధతి దాటి ప్రవర్తించడు, అంటే నీతితోటే ప్రవర్తిస్తాడు. ఏది ఏమైనా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ భక్తుడు నీతితోటే ఉంటాడు అని ఈ పద్యంలో ఉన్నటువంటి విషయం. రెండవ పద్యం శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి తీసుకోబడినటువంటి ఈ పద్యం. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించినటువంటి కవి ధూర్జటి కవి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకడు. రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు అంటూ రాజులకు చేసే సేవను ధైర్యంగా వ్యతిరేకించిన కవి. ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు అతులిత మాధురి మహిమ కలదిగా కీర్తించాడు. శ్రీకాళహస్తి మాహాత్మ్యం అనేటటువంటి ప్రబంధాన్ని రాశాడు ధూర్జటి మహాకవి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు 8 మంది దిగ్గజాల్లాంటి, అంటే మదించినటువంటి ఏనుగులు. మదించినటువంటి ఏనుగు ఎలా ఉంటుందంటే చాలా బలంగా ఉంటుంది. వీళ్ళు పాండిత్యంలో అపారమైనటువంటి పాండిత్యాన్ని కలిగిన అష్టదిగ్గజ కవుల్లో ఒకరు ధూర్జటి. రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు అంటూ
రాజుకు చేసే సేవను ధైర్యంగా వ్యతిరేకించారు. ఎవరు? దుర్జటి గారు. ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు అతులిత మాధురి మహిమ కలదిగా కీర్తించాడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే ప్రబంధాన్ని రాశారు దుర్జటి మహాకవి. రెండవ పద్యం పక్కనే చిత్రంలో ఉన్నటువంటి విషయాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ డబ్బు సంచులు, డబ్బు, ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. పద్యాన్ని గమనిద్దాం. జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట అన్యాయ విఖ్యాతిన్ పొందుట కొండెకాడౌట హింసారంభకుడౌట మిథ్యా తాత్పర్యములాడుట అన్నియు పరద్రవ్యము నాశించి ఈ శ్రీ తానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసినటువంటి ఓ ఈశ్వర, జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట. జాతుల్ సెప్పుట తప్పుడు జాతకాలు చెప్పడం. చాలామంది జాతకాలు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు. చెయ్యి చూసి, నుదిటి రేఖలు చూసి జాతకాలు చెబుతుంటారు. నాడి జ్యోతిష్యం కూడా ఉంటుంది. అందరినీ అనడం లేదు సుమా, కొంతమందిని మాత్రమే అంటూ ఉన్నాను. ఇక్కడ తప్పుడు జాతకాలు చెప్పడం, ఏమీ లేకపోయినప్పటికీ కూడా నీకేదో దుష్టగ్రహ ప్రభావం నీ పైన ఉంది, పలానా యజ్ఞం చేయాలి, ఇన్ని వేలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి తప్పుడు జాతకాలు చెబుతూ డబ్బుల్ని సంపాదించేటటువంటి వాళ్ళు ఉంటారు. అలాగా తప్పుడు జాతకాలు చెప్పడము, సేవ చేయుట, రాజులకు, పెద్ద పెద్ద అధికారులకు సేవ చేయడం. ఎందుకోసం సేవ చేస్తూ ఉంటారంటే పదవుల కోసం, డబ్బు కోసం సేవ చేస్తూ ఉంటారు. అలాగే మృషల్ సంధించుట అంటే అబద్ధాలు మాట్లాడటము, అన్యాయ విఖ్యాతిని పొందుట, వక్ర మార్గంలో లేదా అడ్డదారుల్లో పదవుల్ని సంపాదించాలి అనుకోవడము, కొండెకాడవుట, చాడీలు చెప్పడం, ఒకరి మీద లేనిపోని చాడీలు, లేనిపోని మాటలు చెప్పడము, హింసారంభకుడవుట, హింసా ప్రయత్నాలు చేయడము, మిథ్యా తాత్పర్యములాడుట, అసత్యమైనటువంటి భావాల్ని చెప్పడం. జరిగిందొకటైతే చెప్పేది ఒకటి, అక్కడ మంచి జరిగితే చెడు జరిగిందని చెప్పడం. ఇట్లాంటివన్నీ కూడా పరద్రవ్యము నాశించి, పరులు అంటే ఇతరులు, ఇతరుల యొక్క ద్రవ్యము అంటే డబ్బు, డబ్బును ఆశించి చేస్తున్నవి. ఈ శ్రీ, ఈ యొక్క ధనము, ఈ ధనము తానెన్ని యుగంబులుండగలదో, వాడి దగ్గర ఎంతకాలం పాటు ఉంటుందో అని కవి చెబుతున్నటువంటి పద్యం. శ్రీకాళహస్తీశ్వర అంటే శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసినటువంటి ఓ ఈశ్వర. జాతుల్ చెప్పుట అంటే జాతకాలు చెప్పడం. ఎలాంటి జాతకాలు అంటే తప్పుడు జాతకాలు చెప్పడం. ఉన్నదొకటైతే ఇంకేదో కల్పించి చెప్పడము. సేవ చేయుట, రాజులకు, పై అధికారులకు సేవ చేయడం. ఎందుకోసం అంటే డబ్బు కోసము. మృషల్ సంధించుట, అబద్ధాలు చెప్పడము. అన్యాయ విఖ్యాతిని పొందుట, అడ్డదారుల్లో, వక్ర మార్గంలో పదవుల్ని సంపాదించాలి అనుకోవడం. కొండెకాడవుట, ఒకరి మీద ఇంకొకరికి లేనిపోని మాటలు చెప్పడము. హింసారంభకుడవుట, హింసా ప్రయత్నాలు చేయడం, చంపడము, నరకడం, ఇవన్నీ కూడా హింసా ప్రయత్నాలు అన్నమాట. హింసా ప్రయత్నాలు చేయడము. మిథ్యా తాత్పర్యములాడుట, అసత్యమైనటువంటి భావాల్ని చెప్పడం. ఉన్నదొకటైతే ఇంకో విషయాన్ని చెప్పడం. ఇవన్నీ కూడా పరద్రవ్యము నాశించి ఇతరుల యొక్క డబ్బుకు ఆశపడి చేస్తున్నవే. ఈ శ్రీ, ఈ యొక్క డబ్బు తానెన్ని యుగంబులుండగలదో, తన వద్ద ఎంతకాలం ఉంటుందో. డబ్బు, మనీ శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించినప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు. ఈ కాలంలో డబ్బు కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మనిషి చనిపోయినా సరే, ఏమైపోయినా సరే, నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది డబ్బు, డబ్బు, డబ్బు అని డబ్బు మీద వ్యామోహం పెరిగింది. మనుషులు, బంధువులు, మిత్రులు అనేటటువంటి వారికి ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. తప్పుడు జాతకాలు చెప్పడం, పై అధికారులకు, రాజులకు సేవలు చేయడం, అబద్ధాలు మాట్లాడడము, అన్యాయ మార్గంలో లేదా వక్ర మార్గంలో అడ్డదారులు పదవులు సంపాదించాలని అనుకోవడము, చాడీలు చెప్పడము, హింసా ప్రయత్నాలు చేయడము, అసత్యమైనటువంటి భావాలు చెప్పడము, ఇవన్నీ కూడా ఇతరుల యొక్క డబ్బును ఆశించి చేస్తున్నటువంటి పనులే. ఈ డబ్బు
తన దగ్గర లేదా అతని దగ్గర ఎంతకాలం ఉంటుందో. డబ్బు శాశ్వతం కాదు, మనుషులు వాళ్ళు చేసినటువంటి పనులే శాశ్వతం. ఈ విషయాన్ని తప్పకుండా అందరూ గ్రహించాలి. మూడవ పద్యం మల్లభూపాలయ శతకం నుంచి తీసుకోబడినటువంటి పద్యం. ఈ శతకాన్ని రచించిన కవి యలకూచి బాల సరస్వతి. ఈయన మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు సంస్థానంలో సురభిమాధవరాయల ఆస్థాన కవి. తెలుగులో తొలి త్యర్తికావ్యమైన రాఘవ యాదవ పాండవీయంతో పాటు దాదాపుగా 12 గ్రంథాలు రచించాడు. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో మొదటివారు యలకూచి బాలసరస్వతి గారు. మల్లభూపాలయం అనేటటువంటి నీతి శతకాన్ని రచించిన కవి యలకూచి బాలసరస్వతి. ఈయన మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు సంస్థానంలో సురభిమాధవరాయలు ఈ రాజు యొక్క ఆస్థానంలో కవి. తెలుగులో తొలి త్యర్తికావ్యం. త్యర్తికావ్యం అంటే 3 అర్థాలు ఒకే పద్యంలో. రాఘవ యాదవ పాండవీయం అంటే రామాయణాన్ని గురించి, అలాగే భారతాన్ని గురించి, అలాగే భాగవతం గురించినటువంటి అర్థం వచ్చేటట్టుగా 3 కావ్యాలకు సంబంధించిన అర్థం వచ్చేటట్టుగా ఒక కావ్యాన్నే రచించారు. ఎవరు? యలకూచి బాలసరస్వతి గారు. దాంతోపాటు 12 గ్రంథాలు రచించారు. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో మొదటివాడు. సుభాషిత త్రిశతి సంస్కృతంలో ఉన్నటువంటి నీతి శ్లోకాలు, వాటిని తెలుగులోకి అనువదించినటువంటి వారిలో మొదటివారు యలకూచి బాలసరస్వతి గారు. పద్యం చెవికిన్ కుండల మొప్పుగాదు శృతమే చేదమ్మికి కంకణంబు విభూషాఢ్యము కాదు దానమే మహిన్ పుణ్యాత్మునెమ్మెకిన్ ప్రవిలేపంబులుగావు సొమ్ములు ఉపకార ప్రౌఢియే నిక్కమౌ లవితేంద్రాతిగ వైభవ సురభిమల్లా నీతి వాచస్పతి. లవితేంద్రాతిగ వైభవ. లలిత అన్న లవిత అన్న సుందరుడైనటువంటి ఇంద్ర అతిగ వైభవ. ఇంద్ర అంటే ఇంద్రుణ్ణి, అతిగా మించినటువంటి వైభవ ఇంద్రుణ్ణి మించినటువంటి వైభవం కలిగినటువంటి వాడా. ఎవరు? సురభిమల్ల. సురభిమల్ల రాజా. నీతివాచస్పతి. నీతి శాస్త్రంలో దేవతల గురువు అయినటువంటి బృహస్పతితో సమానమైనటువంటి వాడా. ఎవరిని కీర్తిస్తూ రాసినటువంటి పద్యం? సురభిమల్ల రాజును కీర్తిస్తూ రాసినటువంటి పద్యం. సుందరుడైనటువంటి ఇంద్రుణ్ణి మించిన వైభవాన్ని కలిగినటువంటి వాడా ఓ సురభిమల్ల. నీతి శాస్త్రంలో దేవతల గురువు అయినటువంటి బృహస్పతితో సమానమైనటువంటి వాడా. చెవికింకుండల మొప్పు కాదు శృతమే. చెవికిన్ అంటే చెవులకు, శృతమే శాస్త్ర పాండిత్యము, శాస్త్రాలకు సంబంధించినటువంటి గొప్ప విషయాలు వినడమే. కానీ కుండలము ఒప్పు కాదు. కుండలములు అంటే చెవికి ధరించేటటువంటి ఆభరణాలు, కమ్మల్లాంటివి. ఒప్పు కాదు అంటే అలంకారము కాదు. ఇవన్నీ కూడా పై అలంకారాలు. నిజమైనటువంటి అలంకారం చెవులకు ఏంటివి అంటే శాస్త్రాల గురించినటువంటి విషయాన్ని వినడమే చెవులకు అలంకారాలు. చెవికిన్ కొండలమొప్పు కాదు శృతమే. చెవికిన్ అంటే చెవులకు, శృతమే అంటే శాస్త్ర పాండిత్యాన్ని వినడమే. కానీ కుండలము ఒప్పు కాదు. కుండలములు ధరించేది అంటే చెవికి ధరించేటటువంటి ఆభరణాలు, వాటిని కుండలములు అంటారు. కుండలము ఒప్పు కాదు అంటే ధరించడం అనేటటువంటిది అలంకారం కాదు. చేదమ్మికి కంకణంభు విభూషాఢ్యము కాదు దానమే. చేదమ్మికి అంటే పద్మం వంటి చేతికి, అంటే అందమైనటువంటి చేతికి. దానమే అంటే దానం చేయడం అనేటటువంటి గొప్ప గుణమే అలంకారం. కానీ కంకణంబు అంటే కంకణాలు ధరించడం, అంటే కడియాలు ధరించడం అనేటటువంటిది విభూషాఢ్యము కాదు, అలంకారము కాదు. చేతులకు ఏం అలంకారము? దానం చేయడము అనేటటువంటి గుణమే అలంకారం. కానీ కంకణాలు ధరించడం అనేటటువంటిది నిజమైనటువంటి అలంకారం కాదు. మహిన్ పుణ్యాత్ము నెమ్మెకిన్
ప్రవిలేపంబులు కావు సొమ్ములు. మహిన్ అంటే మహి అంటే భూమి, అవని, పృథ్వీ, పుడమి అనేటటువంటి పర్యాయ పదాలున్నాయి. ఈ భూమి మీద పుణ్యాత్ము నెమ్మెకిన్, నెరి ప్లస్ మేనికిన్ నెమ్మెకిన్. పుణ్యాత్ముడి యొక్క అంటే మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు, గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు పుణ్యాత్ముడు. ఆ పుణ్యాత్ముని యొక్క నెమ్మెకిన్, నెరి ప్లస్ మేనికిన్, మేను అంటే శరీరం, అందమైనటువంటి శరీరానికి, పుణ్యాత్ముని యొక్క అందమైనటువంటి శరీరానికి ఉపకార ప్రౌఢియే అంటే పరోపకార గుణం. ఇతరులు కష్టాల్లో ఉంటే సహాయం చేయడం అనేటటువంటి గుణమే అలంకారం. కానీ ప్రవిలేపంబులు సొమ్ములు కావు. ప్రవిలేపంబులు అంటే ఒంటికి పూసుకునేటటువంటి సుగంధ ద్రవ్యాలు, ఒంటికి గంధం లాంటి సుగంధ ద్రవ్యాలు పూసుకుని ఉంటారనమాట. అలాంటివి సొమ్ములు కావు అంటే అలంకారం కావు. చెవులకేమో కుండలాలు అలంకారం కాదు, శాస్త్రాలను గురించినటువంటి విషయమే అలంకారము. చేతులకు దానం చేయడమే అలంకారం, కానీ కంకణాలు ధరించడం అలంకారం కాదు. భూమి మీద పుణ్యాత్ముని యొక్క అందమైనటువంటి శరీరానికి దానం చేయడము లేదా పరులకు సహాయం చేయడం అనేటటువంటి గుణమే అలంకారం, కానీ ఒంటికి పూసుకునేటటువంటి సుగంధ ద్రవ్యాలు కావు అని పద్యం ద్వారా చెబుతున్నారు. ఒక్కసారి పద్యంలో ప్రతి పదాన్ని విందాం. లవితేంద్రాతిగ వైభవ సురభిమల్ల నీతివాచస్పతి. అందమైనటువంటి ఇంద్ర అంటే ఇంద్రుణ్ణి, అతిగా మించినటువంటి వైభవ, వైభవాన్ని కలిగిన వాడా, గొప్పతనాన్ని కలిగినటువంటి వాడా. సురభిమల్ల, ఓ సురభిమల్ల రాజా. నీతివాచస్పతి, నీతి శాస్త్రంలో దేవతల గురువు. ఎవరు దేవతల గురువు అంటే బృహస్పతి. ఆ బృహస్పతితో సమానమైనటువంటి వాడా, అంత గొప్పనైనటువంటి వాడా. చెవికింకొండల మొప్పు కాదు శృతమే. చెవికినంటే చెవులకు, శృతమే శాస్త్ర పాండిత్యం, శాస్త్రాల్లో చెప్పబడినటువంటి మంచి విషయాలు వినడమే అలంకారం. కానీ కొండలము ఒప్పు కాదు. కుండలములు అంటే చెవులకు ధరించేటటువంటి ఆభరణాలు. ఒప్పు కాదు అంటే అలంకారం కాదు. చేదమ్మికి కంకణంబు విభూషాఢ్యము కాదు దానమే. చేదమ్మికి అంటే పద్మం వంటి చేతికి, అంటే అందమైనటువంటి చేతికి దానమే, దానం చేయడం అనేటటువంటి గుణమే అలంకారం. కానీ కంకణంబు విభూషాఢ్యము కాదు. కంకణాలు ధరించడం అనేటటువంటిది విభూషాఢ్యము అంటే అలంకారము కాదు. మహిన్ పుణ్యాత్మునెమ్మెకిన్ ప్రవిలేపంబులుగావు సొమ్ములు ఉపకార ప్రౌఢియే. మహిన్ అంటే ఈ భూమి మీద పుణ్యాత్మునెమ్మెకిన్, పుణ్యాత్ముడి యొక్క నెరి ప్లస్ మేను, నెమ్మెకిన్ అందమైనటువంటి, మేను అంటే శరీరానికి, ఉపకార ప్రౌఢియే ఇతరులకు సహాయం చేయడం అనేటటువంటి గొప్ప గుణమే అలంకారం. కానీ ప్రవిలేపంబులు ఒంటికి పూతగా పూసుకునేటటువంటి సుగంధ ద్రవ్యాలు సొమ్ములు కావు అంటే అలంకారం కాదు. భావం చూద్దాం. సుందరుడైనటువంటి ఇంద్రుని మించిన వైభవాన్ని కలిగినటువంటి వాడా ఓ సురభిమల్ల రాజా. నీతి శాస్త్రంలో దేవతల గురువైనటువంటి బృహస్పతితో సమానమైనటువంటి వాడా. చెవులకు శాస్త్ర పాండిత్యాన్ని వినడమే అలంకారం, కానీ కుండలములు ధరించడం నిజమైన అలంకారం కాదు. పై మెరుగులు, పై అలంకారాలు. నిజమైన అలంకారం శాస్త్ర పాండిత్యాన్ని వినడమే. పద్మం వంటి చేతికి అంటే అందమైనటువంటి చేతికి దానం చేయడం అనేటటువంటి గుణమే అలంకారం, కానీ కంకణాలు ధరించడం అనేటటువంటిది నిజమైన అలంకారం కాదు. భూమి మీద పుణ్యాత్ముడి యొక్క అందమైనటువంటి శరీరానికి ఉపకారం చేయడమే, కష్టాల్లో ఉన్న వాళ్ళకు సహాయం చేయడం అనేటటువంటి గుణమే అలంకారం. కానీ ఒంటికి పూతగా పూసుకునేటటువంటి సుగంధ ద్రవ్యాలు అలంకారం కాదు అని ఈ పద్యం ద్వారా కవి చెబుతున్నారు. 4వ పద్యం భాస్కర శతకానికి చెందినటువంటి పద్యం. భాస్కర శతకాన్ని రచించినటువంటి కవి మారద వెంకయ్య గారు. ఈయన భాస్కర అనే మకుటంతో ఎన్నో నీతులను మనసుకు హత్తుకునేటట్లుగా తన పద్యధారను కొనసాగించాడు. భాస్కర శతకాన్ని రచించినటువంటి కవి మారద వెంకయ్య గారు. భాస్కర అనేటటువంటి మకుటంతో
ఎన్నో నీతి పద్యాలను మనసుకు హత్తుకునేటట్లుగా అంటే మనసు ఆకర్షించేటటువంటి విధంగా తన పద్యధారను కొనసాగించారు ఎవరు? మారద వెంకయ్య గారు. భూపతికాత్మబుద్ధి మది బుట్టని చోట ప్రధానులెంత ప్రజ్ఞాపరిపూర్ణులైన కొనసాగదు కార్యము కార్యదక్షులయ్యోపిన ద్రోణ భీష్మ కృపయోధులనేకులుగూడి కౌరవక్ష్మాపతి కార్యమేమైన చలిరే చేయగవారు భాస్కరా. ఈ భాస్కర శతకాన్ని రచించిన కవి ఎవరు? మారద వెంకయ్య గారు. భాస్కర అంటే ఓ సూర్య భగవానుడా. భూపతి అంటే ఎవరు? భూమిని పరిపాలించేటటువంటి వాడు రాజు. భూపతికి ఆత్మబుద్ధి, తన యొక్క బుద్ధి అంటే తెలివి, ఆత్మబుద్ధి అంటే తన యొక్క తెలివి మది బుట్టని చోట మనసులో కలగనటువంటి పక్షంలో అంటే సరైన తెలివితో ఆలోచించినటువంటి పక్షంలో ప్రధానులెంత ప్రజ్ఞా పరిపూర్ణులైన కార్యము కొనసాగదు. ప్రధానులు అంటే తన యొక్క మంత్రులు ప్రజ్ఞా పరిపూర్ణులైన ఎంత తెలివి కలిగినటువంటి వారైనప్పటికీ కూడా కార్యము అంటే పని, తన యొక్క పని కొనసాగదు అంటే నెరవేరదు. ఎందుకు అంటే రాజుకు మంత్రులు చక్కటి ఆలోచనలు చెబుతూ ఉంటారు, అయినప్పటికీ రాజు వాటిని పట్టించుకోడు. చక్కగా మంత్రులు చెప్పినటువంటి ఆలోచనలు పాటించినట్లయితే దేశంలోని ప్రజలకు ఏ లోటు లేకుండా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. కానీ సరిగ్గా ఆలోచించలేక మంత్రుల ఆలోచనలు పట్టించుకోకపోతే ఆ రాజ్యం అనేటటువంటిది నశిస్తుంది. అది ఏ విధంగా అంటే కార్యదక్షులయ్యోపిన, కార్యదక్షులు అంటే పని చేయడంలో నేర్పరులు అని పేరు పొందినటువంటి ద్రోణ అంటే ద్రోణాచార్యుడు, భీష్మ అంటే భీష్ముడు, కృప అంటే కృపాచార్యుడు, యోధులనేకులు కూడి కర్ణులు మొదలైనటువంటి యోధులు అంటే వీరాధి వీధులు అనేక మంది కూడి కౌరవక్ష్మాపతి, కౌరవుల యొక్క రాజు ఎవరు అంటే దుర్యోధనుడు కార్యమేమైనా చేయగా చాలిరేవారు. కార్యము అంటే ఆయన యొక్క పని ఏంటి? ఆ పని అంటే కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని పొందడము అనేటటువంటి పని ఏమైనా ఏమాత్రమైనా చేయగా అంటే చేయడానికి చాలిరే అంటే సరిపోయారా? ఎందుకంటే దుర్యోధనుడు తన దగ్గర ఉన్నటువంటి మంత్రులు కానీ పెద్దలు కానీ చెప్పినటువంటి మాటల్ని కానీ చెప్పినటువంటి ఆలోచనలు కానీ సరిగ్గా పట్టించుకోలేదు, సరిగ్గా చేయలేదు. కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో ఓటమిని చవిచూశాడు. దుర్యోధని పక్షంలో ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వీరాది వీరులున్నారు. అయినప్పటికీ విజయాన్ని ఎందుకు సాధించలేదంటే ఇతను వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో ఓటమి చెందవలసినటువంటి పరిస్థితి వచ్చింది దుర్యోధనుడికి. ఒక్కసారి పద్యాన్ని చూద్దాం. భాస్కర అంటే ఓ సూర్యభగవానుడా, భూపతికి అంటే రాజుకు ఆత్మబుద్ధి, తన యొక్క తెలివి మదిబుట్టని చోట మనసులో కలగనటువంటి పక్షంలో, సరైనటువంటి తెలివిగా ఆలోచించినటువంటి పక్షంలో ప్రధానులెంత ప్రజ్ఞా పరిపూర్ణులైన, తన దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎంత ప్రజ్ఞా పరిపూర్ణులైన, ఎంత నేర్పరితనం కలిగినటువంటి వారైనప్పటికీ కూడా కార్యము కొనసాగదు. ఆ పని అనేటటువంటిది కొనసాగదు అంటే నెరవేరదు. అది ఏ విధంగా అంటే కార్యదక్షులయ్యోపిన, పని చేయడంలో నేర్పరితనం కలిగినటువంటి వారు అని ప్రసిద్ధి పొందినటువంటి ద్రోణ అంటే ద్రోణాచార్యుడు, భీష్మ అంటే భీష్ముడు, కృప అంటే కృపాచార్యుడు, యోధులనేకులు కూడి కర్ణుడు మొదలైనటువంటి వీరాది వీరులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, కూడి అంటే కలిసి ఉన్నప్పటికీ కూడా కౌరవక్ష్మాపతి, కౌరవుల యొక్క రాజు ఎవరు అంటే దుర్యోధని యొక్క కార్యము, పని ఏమైనా ఏమాత్రమైనా చేయగా అంటే చేయడానికి, కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని పొందడానికి ఏమాత్రమైనా చాలిరే అంటే సరిపోయారా అంటే కురుక్షేత్ర యుద్ధంలో ఓటమిని పొందవలసినటువంటి పరిస్థితి దుర్యోధనునికి వచ్చింది. ఎందుకు అంటే ఆయన సరిగ్గా ఎవరి మాట వినలేదు కాబట్టి చక్కగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల్ని, మంచి మాటల్ని మనందరం కూడా వినాలి, విని వాటిని ఆచరించాలి. భావం: ఓ సూర్యభగవానుడా,
రాజుకు తన తెలివి మనసులో కలగనటువంటి పక్షంలో మంత్రులు ఎంత నచ్చజెప్పినా కానీ వాళ్ళ మాటల్ని పట్టించుకోడు. కాబట్టి ఆ పని అనేటటువంటిది నెరవేరదు. అది ఎలాగయ్యా అంటే, పని చేయడంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి వాళ్ళు, నేర్పరులు అని పేరు పొందినటువంటి ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, అలాగే అనేక మంది యోధులు కూడి ఉన్నప్పటికీ కూడా కౌరవుల యొక్క రాజు అయినటువంటి దుర్యోధనునికి విజయం పొందడం అనేటటువంటిది సాధ్యం కాలేదు. దుర్యోధనుడు పెద్దవాళ్ళ మాటల్ని పట్టించుకోలేదు కాబట్టి ఓటమి పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. 5వ పద్యం ఉత్పలమాల శతకం నుంచి తీసుకోబడినటువంటి పద్యం. ఈ ఉత్పలమాల శతకాన్ని రచించినటువంటి కవి ఉత్పల సత్యనారాయణాచార్య గారు. కవి పరిచయం చూద్దాం. ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతం వాడు. రసధ్వని, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమర గీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైన పుస్తకాల్ని రాశారు ఉత్పల సత్యనారాయణాచార్య గారు. ఉత్పలమాల శతకాన్ని రచించినటువంటి కవి ఉత్పల సత్యనారాయణాచార్య గారు. ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతానికి చెందినటువంటి వాడు. రసధ్వని, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమర గీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైనటువంటి పుస్తకాల్ని రాశారు ఉత్పల సత్యనారాయణాచార్య గారు. 5వ పద్యం ధనము ధనాభిమానము సదా ధనతృష్ణయు మూడు దోషముల్ ధనికునకందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్ ధనికున కంటే పేదకడు ధన్యుడు ఆతని తృష్ణ సజ్జనాప్తిని శమించు వెంకటపతి అఖిలాండపతి శ్రీయఃపతి. ఉత్పల సత్యనారాయణాచార్య గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పద్యం. వెంకటపతి అంటే ఓ వెంకటేశ్వరుడా, అఖిలాండపతి ఓ బ్రహ్మాండనాథుడా, శ్రీయఃపతి శ్రీయ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా ఎవరు అంటే విష్ణువే. వెంకటపతి అంటే వెంకటేశ్వరుడా, అఖిలాండపతి ఓ బ్రహ్మాండనాథుడా, శ్రీయఃపతి లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా, ధనము ధనాభిమానము సదా ధనతృష్ణయు మూడు దోషముల్. ధనము అంటే డబ్బు, ధన ప్లస్ అభిమానము ధనాభిమానము, డబ్బు పట్ల ప్రేమ అభిమానము. అలాగే సదా ధనతృష్ణయు ఎల్లప్పుడూ కూడా డబ్బు సంపాదించాలి అనేటటువంటి కోరిక. తృష్ణ అంటే కోరిక. డబ్బు పట్ల అభిమానము, అలాగే ఎల్లప్పుడూ డబ్బు సంపాదించాలి అనేటటువంటి కోరిక. ఎంత డబ్బున్నా ఇంకా కావాలి అనేటటువంటి ఆలోచన. డబ్బు పట్ల అభిమానము, అలాగే ఎప్పుడూ డబ్బు కావాలి అనేటటువంటి కోరిక. ఈ మూడు కూడా దోషాలు. ధనికునకందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు. ధనికునకు అంటే ధనవంతుడైనటువంటి వాడికి అందులో ఆ మూడు దోషాల్లో తొల్తటిది అంటే మొదటిది ఏంటి? ధనము అంటే డబ్బు. పేదకు లేదు, పేదవాడికి లేదు. పేదవాడికి ఉంటే డబ్బుంటే వాడిని పేదవాడంటారా? అనరు. మొదటిదైనటువంటి డబ్బు పేదవాడికి లేదు, లేనివాన్నే పేదవాడంటాడు, ఉంటే అతన్ని ధనవంతుడు అంటాడు. అలాగే ఆతని తృష్ణ సజ్జనాప్తిని శమించు. ఆతనికి అంటే ఆ పేదవాడికి తృష్ణ డబ్బు కావాలి అనేటటువంటి కోరిక ఉన్నప్పటికీ సజ్జనాప్తిని సజ్జనులతో సహవాసం చేయడం వల్ల, సజ్జనుల సాంగత్యం వల్ల, సజ్జనులతో స్నేహం చేయడం వల్ల, సజ్జనులు అంటే మంచివాళ్ళు, మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల ఆ కోరిక అనేటటువంటిది శమించు అంటే నశిస్తుంది. డబ్బు మీద ఉన్నటువంటి అభిమానం అనేటటువంటిది పోతుంది. కావునన్ అందువల్ల ధనికున కంటే ధనవంతుడి కన్నా పేద అంటే పేదవాడు, కడుధన్యుడు మికిలి ధన్యాత్ముడు లేదా పుణ్యాత్ముడు అని ఈ పద్యం ద్వారా చెబుతున్నాడు కవి. వెంకటపతి అంటే ఓ వెంకటేశ్వరుడా, అఖిలాండపతి ఓ బ్రహ్మాండనాథుడా, శ్రీయఃపతి లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా,
ధనము ధనాభిమానము సదాధన తృష్ణయు మూడు దోషములు. ధనము అంటే డబ్బు, ధనాభిమానము డబ్బు పట్ల అభిమానము, ప్రేమ, సదాధన తృష్ణయు ఎల్లప్పుడూ డబ్బు కావాలి అనేటటువంటి కోరిక. ఈ మూడు కూడా దోషముల్ అంటే దోషాలు. ధనికునకందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు. ధనికునకు అంటే ధనవంతునికి, అందు అంటే అందులో. ఆ మూడు దోషాల్లో తొల్తడిది అంటే మొదటిది ద్రవ్యము అంటే డబ్బు పేదకు లేదు, పేదవాడికి లేదు. అతని తృష్ణ, అతనికి కూడా ఇంతో అంత డబ్బు పట్ల కోరిక ఉన్నప్పటికీ సజ్జనాప్తిని, సజ్జనులతో సహవాసం చేయడం వల్ల, సజ్జనులు అంటే మంచివాళ్ళు, దుర్జనులు అంటే చెడ్డవాళ్ళు, మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల క్షమించును, డబ్బు పట్ల ఉన్నటువంటి కోరిక తగ్గిపోతుంది. కావునన్ అందువల్ల ధనికున కంటే ధనవంతుని కన్నా పేద అంటే పేదవాడు కడుధన్యుడు, మిక్కిలి ధన్యాత్ముడు, మిక్కిలి పుణ్యవంతుడు అని ఈ పద్యం ద్వారా చెబుతున్నారు. భావం చూద్దాం. డబ్బు, డబ్బు పట్ల అభిమానము, ఎల్లప్పుడూ డబ్బు కావాలి అనేటటువంటి కోరిక, ఈ మూడు దోషాలు. ధనవంతునికి అందులో మొదటిదైనటువంటి ధనం ఉంది, పేదవాడికి లేదు. పేదవాడికి కూడా డబ్బు పట్ల ఇంతో అంతో కోరిక ఉన్నప్పటికీ కూడా మంచి వాళ్ళతో లేదా సజ్జనులతో సహవాసం చేయడం వల్ల ఆ డబ్బు పట్ల ఉన్నటువంటి కోరిక నశిస్తుంది. అందువల్ల ధనవంతుని కంటే పేదవాడు మిక్కిలి ధన్యాత్ముడు లేదా పుణ్యాత్ముడు అని ఈ పద్యం ద్వారా కవి చెబుతున్నారు. 6వ పద్యం ఏకప్రాస శత పద్యమాలిక. కవి గౌరీభట్ల రఘురామశాస్త్రి గారు. ఈయన మెదక్ జిల్లా రిమ్మనగూడలో జన్మించాడు. వ్యాస తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణదాస చరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శత పద్యమాలిక, శివపదమణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలగు రచనలతో పాటు అనేక భజన కీర్తనలు రాశారు. కవి ఎవరు? గౌరీభట్ల రఘురామశాస్త్రి గారు. మెదక్ జిల్లాలోని రెమ్మనగూడలో జన్మించాడు. ఈయన రాసినటువంటి రచనలు వ్యాస తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణదాస చరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శత పద్యమాలిక, శివపదమణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలైనటువంటి రచనలతో పాటు అనేక భజన కీర్తనలు కూడా రాశారు గౌరీభట్ల రఘురామశాస్త్రి గారు. పద్యం గరమున్ రింగి హరించితిన్ సుజన దుఃఖమంచు నీ ఆత్మలో మురియంబోకు మనుష్య దుర్విషము ఉన్మూలింపు మా ముందు ఈ నరులందుండు విషము సోది నిడనైన సంధి లేదో ప్రభు హర శ్రీ వేములవాడ రాజపనిహార రాజరాజేశ్వర. ప్రభు ఓ ప్రభువా, హర ఈశ్వర. హరుడు అంటే ఈశ్వరుడు అని అర్థం, హరి అంటే విష్ణువు అని అర్థం. హర ఓ ఈశ్వర, శ్రీ వేములవాడ సంపత్కరమైనటువంటి వేములవాడ క్షేత్రంలో వెలిసినటువంటి వాడ, రాజపనిహార పెద్ద సర్పమును కంఠహారంగా ధరించినటువంటి వాడ, రాజరాజేశ్వర ఓ రాజరాజేశ్వర స్వామి. వేములవాడలో ఉన్నటువంటి శివుణ్ణి రాజరాజేశ్వరుడు అంటారు. శ్రీశైలంలో ఉన్నటువంటి శివుణ్ణి మల్లికార్జునుడు అంటారు. కాశీలో ఉన్నటువంటి శివుణ్ణి విశ్వనాథుడు లేదా విశ్వేశ్వరుడు అంటారు. అలాగా రాజరాజేశ్వర ఓ రాజరాజేశ్వర స్వామి. గరమున్ రింగి, కాలకూట విషాన్ని మృంగి, అందుకే శివుణ్ణి ఏమంటాడు? గరళకంఠుడు అంటారు, నీలకంఠుడు అంటారు. అట్లాగా విషాన్ని మృంగి సుజనులు అంటే సత్పురుషులైనటువంటి దేవతల యొక్క దుఃఖమంచు, దుఃఖాన్ని హరించితిన్ అంటే పోగొట్టాడు. ఎవరు? ఈశ్వరుడు. ఆ విషాన్ని తాగి దేవతల యొక్క దుఃఖాన్ని పోగొట్టాను అని నీ ఆత్మలో అంటే నీ యొక్క మనసులో మురియంబోకు అంటే సంతోషపడవద్దు. ఎందుకంటే ఈ నరులందుండు విషమ్ము సూదినిడనైన సంధి లేదు.
ఈ అంటే ఈ యొక్క నరులందు అంటే మనుషుల్లో లేదా మానవుల్లో ఉండేటటువంటి విషము అంటే విషము సూదినిడనైనా సూది గుచ్చడానికైనా సంధి లేదు అంటే సూది గుచ్చడానికి సంధి లేనట్టుగా ఉంది అంటే పూర్తి విషంతో నిండి ఉంది. అసూయ, అవినీతి, కామము, క్రోధము ఇట్లాంటి ఎన్నో గుణాలతో మనుషుల శరీరం నిండా విషంతో నిండి ఉంది. కాబట్టి ముందుగా మనుష్య దుర్విషమున్, ఈ మనుషుల్లో ఉండేటటువంటి దుర్విషమున్ అంటే చెడు విషాన్ని ఉన్మూలింపుమా, పూర్తిగా తొలగించి వెయ్యి అని ఆ ఈశ్వరుని కోరుతూ రాసినటువంటి పద్యం ఇది. ప్రభు, ఓ ప్రభువ, హర, ఈశ్వర, శ్రీ వేములవాడ, సంపత్కరమైనటువంటి వేములవాడ క్షేత్రంలో వెలిసినటువంటి వాడ, రాజఫణిహార, పెద్ద సర్పమును కంఠహారంగా ధరించినటువంటి వాడ, రాజరాజేశ్వర, ఓ రాజరాజేశ్వర స్వామి, గరమున్ మృంగి కాలకూట విషాన్ని మృంగి సుజన దుఃఖమంచు, సుజనులు అంటే సత్పురుషులైనటువంటి దేవతల యొక్క దుఃఖాన్ని హరించి పోగొట్టాను అని నీ ఆత్మలో మురియంబోకు, నీ మనసులో సంతోషపడకు. ఎందుకంటే ఈ నరులందుండు విషము, ఈ నరులు, ఈ యొక్క నరులు అంటే మనుషులు, మానవుల్లో ఉండేటటువంటి విషము అంటే విషము సోధినిడనైనా సోది గుచ్చడానికైనా సంధి లేదు అంటే సంధి లేదు అంటే సోది గుచ్చడానికి సంధి లేకుండా విషం ఉంది అంటే పూర్తిగా విషంతో నిండి ఉంది. కాబట్టి ముందుగా మనుష్య దుర్విషమున్, మనుషుల్లో ఉండేటటువంటి ఈ చెడు విషాన్ని ఉన్మూలింపుమా, పూర్తిగా తొలగించు స్వామి అని కోరుతూ ఉన్నటువంటి పద్యము. తలనుండు విషము ఫనికి తోకనుండు వృశ్చికమునకు, తలతోక ఎనక మనుజునకు నిలువెల్ల విషము కదరా సుమతి అని సుమతీ శతకంలో కవి చెప్పాడు. తల నుండు విషము ఫనికి, పాముకేమో తలలో విషం ఉంటుంది. తోక నుండు వృశ్చికమునకు, వృశ్చికము అంటే తేలుకు ఆ కొండిలో ఉంటుంది విషము. మనుషులకు తలతోక ఎనక నిలువెల్ల విషము అంటే శరీరం నిండా విషము ఉంటుంది అని చెప్పారు కదా. అలాగే ఈ పద్యం కూడా అలాగే ఉంది. ఒక్కసారి పద్యం భావం చూద్దాం. ఓ ప్రభు, ఈశ్వర, వేములవాడ క్షేత్రంలో వెలిసినటువంటి వాడ, పెద్ద సర్పమును కంఠహారంగా ధరించినటువంటి వాడ, ఓ రాజరాజేశ్వర స్వామి, విషాన్ని మింగి, కాలకూట విషాన్ని మింగి సత్పురుషులైనటువంటి దేవతల యొక్క దుఃఖాన్ని పోగొట్టాను అని నీ మనసులో నువ్వు సంతోషపడకు. ఈ మనసుల్లో ఉండేటటువంటి విషయం ఎలా ఉందయ్యా అంటే సూది గుచ్చడానికి కూడా సంధి లేకుండా ఉంది. కాబట్టి ముందు ఈ మనసుల్లో ఉండేటటువంటి చెడు విషయాన్ని, అసూయ, అహంకారం, కామము, క్రోధము, లోభము ఇలాంటి విషయాన్ని ఉన్మూలింపుమా అంటే పూర్తిగా తొలగించి వెయ్యి స్వామి అని ఆర్తితో కోరుకుంటున్నటువంటి పద్యం ఇది. 7వ పద్యం నింబగిరి నరసింహ శతకం నుంచి తీసుకోబడినటువంటి పద్యం. కవి డాక్టర్ అందె వెంకటరాజం. ఈయన కరీంనగర్ జిల్లా కోరుట్లలో జన్మించాడు. నవోదయం, మణిమంజూష, కళాతపస్వి అనే పద్యకావ్యాలు, భారతరాణి నాటికల సంపుటి రాశాడు. నింబగిరి శతకం, ఈశ్వర శతకాలతో పాటు వానమామలై వరదాచార్యుల కృతులు, అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన అను బిరుదులను పొందాడు. ఎవరు? అందే వెంకటరాజం గారు. పద్యం. కూతురు చందాన కోడలింజూచిన మండునే ఘోరముల్ మందిరమున, కార్మిక జనుల భాగస్థులుగా గాంచ క్రమ్మునే అలజడుల్ కర్మశాల, దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పాతముల్ జగాన, పరమతస్థుల తమ వారిగా ప్రేమించ రేగునే కలహాగ్నులాగడములు, అఖిల జీవుల తనవోలే ఆదరింప ఉద్భవించునే ఆపదలుర్వియందు, వరశుభ విలాస శ్రీ నింబగిరి నివాస, భవ్య గుణధామ నరసింహ దివ్యనామ. వరశుభ విలాస, వర అంటే శ్రేష్టమైనటువంటి, శుభ అంటే శుభాలతో, విలాస అలరారేటటువంటి వాడ,
శ్రేష్టమైనటువంటి శుభాలతో అలరారేటటువంటి వాడా, భవ్య గుణధామ. భవ్య అంటే శ్రేష్టమైనటువంటి గుణాలకు, ధాముడు అంటే నిలయమైనటువంటి వాడా, శ్రేష్టమైనటువంటి గుణాలకు నిలయమైనటువంటి వాడా, శ్రీ నింబగిరి నివాస. సంపత్కరమైనటువంటి నింబగిరి క్షేత్రంలో వెలిసినటువంటి వాడా, దివ్యనామ. ఇంపైనటువంటి నామాన్ని కలిగినటువంటి వాడ. నామము అంటే పేరు. చాలా ఇష్టమైనటువంటి, ప్రజలందరికీ ఇష్టమైనటువంటి పేరును కలిగినటువంటి వాడ నరసింహ. ఓ నరసింహస్వామి, కూతురు చందాన కోడలించూచిన మండునే ఘోరముల్ మందిరమున. కోడలిన్ అంటే కోడలిని, కోడలు అంటే కొడుకు భార్యను, కూతురు చందాన కూతుని ఏ విధంగా చూస్తారో ఆ విధంగా చూచిన అంటే చూసినట్లయితే మందిరమున. మందిరము అంటే ఇంట్లో, గృహంలో. ఘోరముల్ మండునే. ఘోరములంటే భయంకరమైనటువంటి సంఘటనలు. కోడలిపై కిరోసిన్ పోసి తగలబెట్టడం కానీ, విషాన్ని తాగించడం, ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు మండునే అంటే జరుగుతాయా? కోడలిని కూతురులాగా చూసుకున్నట్టయితే అత్తను కోడలు అమ్మలాగా చూసుకుంటుంది. ఆ ఇంట్లో ఎలాంటి అలజడులు, ఇబ్బందులు అనేటటువంటివి జరగవు. కార్మిక జనుల భాగస్థులుగా గాంచ క్రమునే అలజడులు కర్మశాల. కార్మికులు అంటే పనిచేసేటటువంటి వాళ్ళు, కర్మాగారాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, అంటే ఫ్యాక్టరీల్లో పనిచేసేటటువంటి వారిని భాగస్థులుగా గాంచ. ఆ కర్మశాలలో, ఆ ఫ్యాక్టరీలో భాగస్థులుగా అంటే లాభ నష్టాల్లో భాగస్వాములుగా చేసినట్లయితే, లాభాల్లో కాస్త వాటా ఇచ్చినట్లయితే, కర్మశాల అంటే ఆ పరిశ్రమలో, ఆ ఫ్యాక్టరీలో అలజడులు అంటే ఆందోళనలు లేదా సమ్మెలనేటటువంటి క్రమ్మునే అంటే జరుగుతాయా? ప్రతి లాభంలోనూ ఆ కార్మికుడికి కాస్త వాటా ఇచ్చినట్లయితే ఇలాంటి సమ్మెలు, ఆందోళనలు అనేటటువంటివి జరగవు. దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పాతముల్ జగాన. దళితులు అంటే హరిజనులు అంటరానటువంటి వారిని నిజ సహోదరులుగా మన్నించ, తన సొంత సోదరునిలాగా భావించినట్లయితే, తన సొంత సోదరునిలాగా భావించినట్లయితే అంటే గౌరవించినట్టయితే, జగాన ఈ లోకంలో లేదా ఈ ప్రపంచంలో ఉత్పాతముల్ ఉపద్రవాలనేటటువంటివి పుట్టునే అంటే కలుగుతాయా? దళితుల్ని కూడా సొంత సోదరులాగా భావించినట్లయితే ఈ లోకంలో ఎలాంటి గొడవలు అనేటటువంటివి జరగవు. పరమతస్థుల తమ వారిగా ప్రేమించ రేగునే కలహాగ్నులాగడములు. పరమతస్థులు ఇతర మతానికి చెందినటువంటి వాళ్ళు, హిందువులు ముస్లింలను, క్రిస్టియన్లను, క్రిస్టియన్లు హిందువులను, ముస్లింలను, ముస్లింలు హిందువులను, క్రిస్టియన్లను, ఈ విధంగా ఇతర మతస్థులను తమ వారిగా ప్రేమించ, తమ మతానికి చెందిన వారిని ఏ విధంగా అయితే ఆదరిస్తారో, ప్రేమిస్తారో అదే విధంగా ఇతర మతస్థుల వారిని ప్రేమించినట్లయితే కలహాగ్నులు, కయ్యాలు అనేటటువంటి అగ్నిగుండాలు, ఆగడములు అంటే అన్యాయాలు, రేగునే అంటే కలుగుతాయా? ఇతర మతస్థుల్ని కూడా తమ వారిలాగా భావించినట్లయితే ఆ గొడవలకు తావు ఉండనే ఉండదు అని చెబుతున్నారు. అఖిల జీవుల తన ఓలే ఆదరింప. సమస్తమైనటువంటి జీవులను, జీవులు అంటే ప్రాణులు, ప్రాణంతో ఉన్నవన్నీ కూడా ప్రాణులే, ఆ జీవులను తన ఓలే అంటే తనలాగా ఆదరించినట్లయితే, ప్రేమించినట్లయితే, పాములకు పాలు, చీమలకు పంచదార, ఇలాగా పక్షులకు ఆహారం, ఇలాగా అన్ని జీవుల్ని తనతో పాటు సమానంగా భావించినట్టయితే ఉర్వియందు ఈ భూమి మీద ఆపదలు అనేటటువంటివి ఉద్భవించునే అంటే పుడతాయా అంటే పుట్టవు అని అర్థం. ఒకసారి ప్రతి పదానికి అర్థం చూద్దాం. వరశుభ విలాస, శ్రేష్టమైనటువంటి శుభాలతో అలరారేటటువంటి వాడ. భవ్య గుణధామ, శ్రేష్టమైనటువంటి గుణాలకు నిలయమైనటువంటి వాడ. శ్రీ నింబగిరి నివాస, సంపత్కరమైనటువంటి నింబగిరి క్షేత్రంలో వెలిసినటువంటి వాడ. దివ్యనామ, ఇంపైనటువంటి నామాన్ని కలిగినటువంటి వాడ. నరసింహ, ఓ నరసింహస్వామి, కోడలినంటే కోడలిని కూతురు చందాన చూసిన, కూతుర్ని ఏ విధంగా చూస్తారో అదే విధంగా కోడల్ని చూసినట్టయితే, అల్లుడు కూతురికి సేవలు చేస్తూ ఉంటే, అన్ని పనులు చేసి పెడుతుంటే మా అల్లుడు బంగారం అంటారు.
అదేవిధంగా కొడుకు కోడలికి చేస్తుంటే మా వాడెప్పుడు కోడలి కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని అంటారనమాట. కోడల్ని అత్త కూతురులాగా చూసుకున్నట్లయితే కోడలు అత్తను అమ్మలాగా చూసుకుంటుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. కోడల్ని కూతురులాగా చూసుకున్నట్టయితే ఇంట్లో ఎలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు జరగవు. కార్మికుల్ని భాగస్థులుగా గాంచ, కర్మాగారాల్లో భాగస్థులు అంటే లాభ నష్టాల్లో భాగస్థులుగా చూసినట్టయితే కర్మశాల, ఫ్యాక్టరీల్లో, పరిశ్రమల్లో అలజడులు, ఆందోళనలు, సమ్మెలు అనేటటువంటి క్రమ్మునే అంటే జరుగుతాయా అంటే జరగవు. దళితులను అంటే హరిజనులను నిజ సోదరులుగా మన్నించ, తన సొంత సోదరులుగా భావించినట్టయితే పుట్టునే ఉత్పాతములు జగాన అంటే ఈ లోకంలో ఉత్పాతములు అంటే ఉపద్రవాలు, పుట్టునే అంటే కలుగుతాయా అంటే కలగవు. పరమతస్థుల తమ వారిగా ప్రేమించ, ఇతర మతాలకు చెందినటువంటి వారిని తమ వారిగా, తమ మతానికి చెందిన వారిని ఎంతైతే ప్రేమతో ఆదరంతో చూస్తారో అదేవిధంగా చూసినట్టయితే కలహాగ్నులు, కయ్యాలు అనేటటువంటి అగ్నిగుండములు, ఆగడములు అంటే అన్యాయాలు, రేగునే అంటే కలుగుతాయా. అఖిల జీవులను, సమస్తమైనటువంటి ప్రాణులన్నింటినీ కూడా తన ఓలే తనలాగా ఆదరించినట్లయితే, ప్రేమించినట్టయితే ఉర్వి అంటే భూమి పైన ఆపదలు అనేటటువంటివి ఉద్భవించునే అంటే పుడతాయా. భావం శ్రేష్టమైనటువంటి శుభాలతో అలరారేటటువంటి వాడా, శ్రేష్టమైనటువంటి గుణాలకు నిలయమైనటువంటి వాడా, సంపత్కరమైనటువంటి నింబగిరి క్షేత్రంలో వెలిసినటువంటి వాడా, ఇంపైన నామాన్ని కలిగినటువంటి వాడా ఓ నరసింహస్వామి, కోడల్ని కూతురులాగా చూసుకున్నట్టయితే ఇంట్లో ఎలాంటి ఉపద్రవాలు, ఎలాంటి భయానకమైనటువంటి సంఘటనలు జరగవు. అలాగే కార్మిక జనులను పరిశ్రమ లాభ నష్టాల్లో భాగస్థులుగా చూసినట్లయితే ఎలాంటి ఆందోళనలు, సమ్మెలు అనేటటువంటివి ఉండవు. హరిజనులను తన సొంత సోదరులాగా భావించినట్టయితే ఈ లోకంలో ఎలాంటి ఉత్పాతాలు, ఉపద్రవాలు అనేటటువంటివి జరగవు. ఇతర మతాలకు చెందినటువంటి వారిని తమ సొంత వారుగా భావించినట్టయితే కయ్యాలు, అన్యాయాలు అనేటటువంటివి కలగవు. అన్ని ప్రాణులు తనతో పాటుగా భావించినట్టయితే ఈ భూమి మీద ఎలాంటి ఆపదలు కూడా పుట్టవు అని అర్థం. 8వ పద్యం చంద్రమౌళీశ్వర శతకానికి చెందినటువంటి పద్యం. కవి ఇమ్మడి జెట్టి చంద్రయ్య గారు. ఈయన మహబూబ్ నగర్ జిల్లా తాళ్లపల్లి గ్రామంలో జన్మించాడు. హనుమద్రామ సంగ్రామం, భక్తి సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలను, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం, శ్రీ శిరిశనగండిక మాహాత్మ్యం, కర్పరాద్రి మాహాత్మ్యం అనేటటువంటి కావ్యాల్ని రాశారు ఇమ్మడి చెట్టి చంద్రయ్య గారు. పద్యం ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యం ఓర్పుతో దేశికా దేశంబు దాల్చి యోగ విధులర్తిన్ సల్పుచున్ భవ్యమో ఆశీర్వాదము వజ్జచేబడిసి తానందంగనౌ అంచితంబౌ శాంతంబును అచ్యుతార్చిత పాదాబ్జ చంద్రమౌళీశ్వర. అచ్యుతార్చిత పాదాబ్జ చంద్రమౌళీశ్వర. అచ్యుతుడు అంటే విష్ణువు, విష్ణువు చేత అర్చిత అంటే పూజింపబడినటువంటి, పాదాబ్జ పాద పద్మములు కలిగినటువంటి వాడా, విష్ణువు చేత పూజింపబడినటువంటి తామరల వంటి లేదా పద్మము వంటి పాదాలు కలిగినటువంటి వాడా. ఎవరు పద్మముల వంటి పాదాలు కలిగినటువంటి వారు అంటే చంద్రమౌళీశ్వర. ఆశాపాశ నిబద్ధుడై, ఆశలు అనేటటువంటి పాశములు అంటే త్రాళ్ళ చేత, నిబద్ధుడై అంటే కట్టబడినటువంటి వాడై, చెడక అంటే చెడిపోక, నిత్యంబు ఓర్పుతో, నిత్యము అంటే ఎల్లప్పుడూ, ఓర్పుతో అంటే సహనంతో, దేశికాదేశంబు దాల్చి, దేశికులు అంటే గురువు, గురువు యొక్క ఆదేశంబు దాల్చి, ఆదేశాల్ని శిరసావహిస్తూ, యోగ విధులు అంటే అష్టాంగ యోగాభ్యాస విధులు. అవి ఏవంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము,
ధారణ, సమాధి ఇవన్నీ కూడా అష్టాంగ యోగ ప్రక్రియలు. వీటినన్నింటినీ కూడా ప్రీతితో సల్పుచు, సంతోషంతో ఆచరిస్తూ, సల్పుతూ అంటే ఆచరిస్తూ, భవ్యమౌ ఆశీర్వాదమును, అనుకూలమైనటువంటి ఆశీర్వాదమును అంటే ఆశీస్సులను వజ్జచేబడిసి, వజ్జ అంటే గురువు, ఉపాధ్యాయుడికి వికృతి పదం వజ్జ, గురువు గారిచే పడిసి అంటే పొంది, అంచితంబు అంటే ఒప్పి ఉన్నటువంటి, శాంతంబును అంటే శాంతాన్ని, తానంటే తాను, అందంగా అంటే సంపాదించగలడు లేదా పొందగలడు అని అర్థం. విష్ణు చేత పూజింపబడినటువంటి పద్మము వంటి పాదాలు కలిగిన ఓ చంద్రమౌళీశ్వర స్వామి, ఆశలు అనేటటువంటి పాశాలచే కట్టబడినటువంటి వాడై చెడిపోక ఎల్లప్పుడూ కూడా గురువుగారి ఆదేశాల్ని శిరసావహిస్తూ అష్టాంగ యోగ విధుల్ని సంతోషంగా అనుసరిస్తూ అనుకూలమైనటువంటి ఆశీస్సులను గురువుగారిచే పొందుతూ ఒప్పి ఉన్నటువంటి శాంత గుణాన్ని తాను సంపాదించగలుగుతాడు అనేది ఈ పద్యం యొక్క భావము. ఇది శతక మధురిమకు సంబంధించినటువంటి పూర్తి పద్యాలు, వాటికి సంబంధించినటువంటి వివరణ. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శతక మధురిమ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబుల్ని ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, గమనించగలరు. అందరికీ ధన్యవాదాలు.